మంచుకున్నారనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే నేను అందరిగా దగ్గర చూస్తున్న ఈ పిట్టి వీడియో గురించి మాట్లాడతాను. వన్ సెకండ్, మీరు వీడియో స్కిప్ చేసే ముందు లేకుంటే వీడియోని లైక్ డిస్లైక్ చేసే ముందు ఫస్ట్ చెప్పిన వినండి. నేను ఇప్పటివరకు చాలా వీడియోస్ పెట్టున్నాను కదా, అవే నీ ఓటని పెట్టలేదు, లేకుంటే మీ ఫీలింగ్స్ ఆడుకుందామని పెట్టలేదు. నాకు తెలుసు ట్రిబుల్ సిచ్యువేషన్ ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుందో మొత్తం నాకు తెలుసు. ఎందుకంటే నేను గత 4-5 years నుంచి చెప్తున్న ట్రిబుల్ రైల్స్ గురించి నాకు తెలుసు ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి. ఇప్పుడు మీ లైవ్ చూద్దాం ఒకసారి. మీరు క్రోమ్ ఓపెన్ చేసి ఏపీ ట్రిబ్యూన్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఆర్జికేడ్ అడ్మిషన్స్ అని చెప్పి క్లిక్ చేయండి. సో వన్స్ మీకు క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ వెబ్సైట్లో కొంతవరకు అయితే వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వలేదు. ఎందుకు చెప్పాలా? మెజారిటీ ఆఫ్ రీజన్స్ ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వచ్చు, బట్ నేను మార్నింగ్ ట్రై చేస్తాను. నాకు ఇంటర్నల్గా తెలిసిన విషయం ఏంటి అంటే రైల్స్ అనేవి వాళ్ళు తొందరలోనే అప్డేట్ చేద్దామని అనుకుంటున్నారు. అది వితిన్ ఇదర్ నేను ఈ విషయం అనేది మీకు 3rd or 2nd చెప్పుకున్నా, జూలై 2nd or 3rd చెప్పుకున్నా. ఎప్పుడంటే జూలై 10th లోపు వచ్చే అవకాశం మ్యాక్సిమం ఎక్కువ కనిపిస్తున్నాయి. నేను కూడా లోకల్ ఇన్ఫర్మేషన్ అదే ఉంది. మేబీ వాళ్ళు చేంజ్ చేస్తే ఎప్పుడు చేంజ్ చేయొచ్చు అంటే సీట్లకు అటు ఇటు అయితే మేబీ చేంజ్ అవ్వచ్చు, డేట్ ఒక 2-3 రోజులు అటు ఇటు వెళ్ళచ్చు అనమాట. కానీ ఖచ్చితంగా వచ్చేస్తుంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈరోజు ఈవినింగ్ కానీ లేకుంటే టుమారో ఈవినింగ్ కానీ వచ్చే అవకాశం మ్యాక్సిమం ఎక్కువ కనిపిస్తున్నాయి. ఐ హోప్ అంటే ఇద్దరు జూలై 9th కదా, 10th కానీ ఈరోజు ఈవినింగ్ కానీ ఐ ఎక్స్పెక్ట్. నేను ఎందుకంటే ఇంతవరకు వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదు, ఇప్పుడు సడన్గా ఓపెన్ అయ్యింది. సో మేబీ నాకు డౌట్ పడుతుంది. సో రిజల్ట్స్ ఏమైనా అప్డేట్ చేశారు ఏమో అని డౌట్ నాకు. సో అడిగితే చేస్తాము అన్నారు, బట్ ఇప్పుడు చేస్తామని స్పెసిఫిక్గా నాకేం చెప్పలేదు. ఓకేనా? ఐ ఎక్స్పెక్టెడ్ దట్ రేపైతే వచ్చే అవకాశం మ్యాక్సిమం కనిపిస్తున్నాయి. ఒకవేళ రాకపోతే ఐ టూ డోంట్ ఎక్స్పెక్ట్. తర్వాత నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను ఈ ప్రాసెస్ అని చెప్పేసి. మీరు కంటిన్యూస్ అయితే వెబ్సైట్ మీద ఒక కనెక్షన్ ఉంచండి. ఓకేనా? కన్నా అంటే కామెంట్ సెక్షన్ మీద కనెక్షన్ ఉంచడం కాదు, వెబ్సైట్లో కనెక్షన్ ఉంచండి. ఓకేనా? మీరు నన్ను బ్లేమ్ చేయడానికి పెట్టిన ఫోకస్ అనేది మీరు వెబ్సైట్ని పెట్టండి, మీ యొక్క ఫ్యూచర్ని పెట్టండి. ఓకేనా? చాలా రకాల కామెంట్స్ వస్తున్నాయి, అవి లైట్ లైవ్ అంటున్నాయి. ఓకేనా? నేనైతే మీకు చాలా ఉపయోగకరంగా కూడా అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చేసిన కూడా ఇప్పుడు దాకా నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీకు మీలో ఎవరికొకరికి వచ్చిన డౌట్ ఏది, మీరు ట్రూలీ హార్టెడ్గా మీ గుండె చేసి చెప్పండి. డౌటా కాదు చెప్పండి. ఆ డౌట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి, మీ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందో. ఇప్పుడు ఎలా అంటే నేను కూడా మీలాంటి స్టూడెంట్ ఫేజ్ నుంచి వచ్చిన వాడిని. నేను కూడా ట్రిబుల్ చదువుకున్నాను 6 years, నాకు ట్రిబుల్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు నేను చదివినప్పుడు కూడా నాకు సేమ్ డౌట్స్ వచ్చేవి. ఓకేనా? మీ యొక్క డౌట్స్ నేను అనలైజ్ చేసి నా యొక్క డౌట్స్ కన్వర్ట్ చేసి పెట్టిన వీడియోస్ ఇవన్నీ నన్ను. ఓకేనా? సో చాలా వరకు ఏ జనరేట్ వీడియోస్ సగం వరకు నేను ప్రాంప్ట్ ఒకటి ఇస్తే అది ప్రాంప్ట్ ఇంకోటి వస్తుంది. ఓకేనా? దానివల్ల కొంచెం ఇన్ఫర్మేషన్ వేరే అవ్వచ్చు మీకు, అంటే నేను ఆలోచించిన దానికి చెప్పిన దానికి. ఓకేనా? దాంట్లో కొంచెం ఉంటుంది ప్రాబ్లం. సో అది మీరు అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. నేను ప్రతి వీడియో ఎలా అంటే ఒక 10 minutes వీడియో ఉంటే మీరు 10 minutes చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు 10 minutes కాకుండా జస్ట్ 2 కూడా కాదు, జస్ట్ 1-2 minutes చూసి మీరు ఒక అవగాహన రావద్దు అని చెప్తున్నాను. ఓకేనా? ఈ వీడియో జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ వర్క్ ఇవ్వడం కోసం మాత్రమే. ఓకేనా? అండ్ ఆల్సో ఇంకా ఎవరైనా ట్రిబుల్కి జాయిన్ అవ్వకుండా ఉంటే తొందరగా వెళ్ళి ట్రిబుల్కి రిపోర్ట్ చేయండి. అంటే కొంత ఉంటారు కదా, ఎలా అంటే June 1st నుంచి వాళ్ళు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఇంకా వెళ్ళకపోయి వచ్చి మేబీ సర్టిఫికేట్స్ ఏమైనా ఇష్యూ ఉండడం వల్ల నో ప్రాబ్లం, వాళ్ళు టైం ఇస్తారు. ఒక 5 to 10 days వరకు మీరైతే వెళ్ళి రిపోర్ట్ అవ్వచ్చు. జస్ట్ ఏముంది, ఫిట్నెస్ తగ్గుతుంది స్టార్టింగ్లో, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కట్ ఆఫ్ మార్క్స్ గురించి ప్రీవియస్గా వీడియో పెట్టున్నాను, చూడండి ఒకసారి. అండ్ ఆల్సో ఇంకా ఏంటంటే మెయిన్గా మీరు రిజల్ట్స్ మీద కొంచెం ఫోకస్ తగ్గించండి. ఓకేనా? వచ్చింది ఏదో ఖచ్చితంగా వస్తుంది, వస్తే నేను చెప్తాను కదా. సో మన ఛానల్ చూస్తారు కదా. ఓకేనా? ప్రాబ్లం లేదు, చూసిన వాళ్ళు చూస్తారు లేకుంటే లేదు. ఓకేనా? సో చూసిన వాళ్ళు చెప్తున్నా. సో మీరు అంత టెన్షన్ అయిపోవాల్సిన అవసరమే లేదు. ట్రిపుల్కి ఇప్పుడు అంత తోపేం లేదు. అప్పుడు ఉండేదేమో 2018-19 ఆ టైంలో. ఇప్పుడు అంతా క్రేజ్ తగ్గిపోయింది. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి రిగ్రెట్ అవ్వడం తప్పించి ఏం లేదు అక్కడ. ఓకేనా? మీరు చదువుకుంటామంటే ట్రిబుల్ వెళ్ళాల్సిన అవసరం ఉంది, బయట చదువుకోవచ్చు కదా. ఏం బయట ఇంటర్ చదివేసి JEE క్రాక్ చేయొచ్చు కదా, JEE అడ్వాన్స్ క్రాక్ చేయొచ్చు కదా. ఏమి ఇవ్వాలి అవ్వదా? ట్రిబుల్కి వెళ్ళాలా?
పేరెంట్స్ కూడా చెప్తున్నా, ట్రిపుల్ వెళ్ళి తర్వాత 2 years + 4 years తర్వాత బయటకు వచ్చి ఖాళీగా ఉన్న తప్పించి మీరు కష్టపడేదేదో ఇంటర్ బయట చదువుకొని గట్టి కష్టపడితే జేఈ మెయిన్స్ వస్తుంది, లేకపోతే జేఈ అడ్వాన్స్ వస్తుంది, లేకపోతే ఆల్రెడీ ఏమైనా వస్తాయి కదా. ఓకేనా, మీరు దాని మీద ఫోకస్ చేయండి. ట్రిపుల్ వెళ్ళాలి, అక్కడ ఏదో సంథింగ్ ఒక 10,000 మీట్ చేస్తామని అనే థాట్తో ఉండకుండా సో ఇంటర్ మీద వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయండి. జేఈ మీన్స్ క్రాక్ చేయించండి, జేఈ అడ్వాన్స్ క్రాక్ చేయించండి. కష్టమే ఒప్పుకుంటాను, బట్ అక్కడికి వెళ్తే చదవరు అనేసి చెప్తున్నా. అక్కడికి వెళ్తే కనీసం చదవరు, ఇక్కడ ఉంటే కనీసం చదువుతారు. అక్కడికి వెళ్తే మీరు ఇంకా 2+4 అయిపోయిందని చెప్పుకోవడానికి బయటకు వచ్చి లేకుండా నేను చెప్తున్నాను కాకుండా వేరే మీ ఉంటారు కదా, మీ ఊళ్ళో ఎవరో ఒకరు సెలెక్ట్ అయ్యి ఉంటారు, వాళ్ళు అడగండి, వాళ్ళు చెప్తారు. ఓకేనా, ఇంతకీ మీకు అర్థం కాకపోతే యువర్ విష్, యువర్ ఫ్యూచర్, యువర్ కెరియర్, ఐ డోంట్ కేర్. ఓకే, నెక్స్ట్ వీడియో మళ్ళీ మాట్లాడుతున్నా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో పెడతాను. ఐ హోప్ వస్తుంది అనుకుంటున్నాను, రాకపోతే చూడాలి. ఇంకా మళ్ళీ వాళ్ళకి అడుగుతాను కన్ఫర్మేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి. నాకైతే వస్తుందని చెప్పారు, అది ఎంతవరకు నిజమో నాకు అర్థం కావట్లేదు. సో చూద్దాం. ఇంకా మీకు ఎటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలని చెప్పేసి కామెంట్ చేయండి. సో లాస్ట్ దాకా అయితే వీడియో చూసారనుకున్నా చాలామంది. ఒకవేళ చూసినట్లయితే మీ యొక్క రెస్పాన్స్ని కామెంట్లో పడేయండి. ఎలా అనిపించింది వీడియో, ఇన్ఫర్మేటివ్గా ఉందా లేదా, ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఓకేనా, ఒకసారి చూద్దాం ఇంపార్టెంట్ డేట్స్ వాళ్ళు మార్చారా లేదా అని డౌట్ నాకు. ఇది పాతగానే ఉంది, ఇది పాతదే ఉంది. ఇంకా ఇక్కడ లిస్ట్ అప్డేట్ ఏం చేయలేదు వాళ్ళు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు అంతా టెక్నాలజీ అయిపోయింది కాబట్టి టెక్నాలజీ యూజ్ చేసి చేయాల్సి వస్తుంది. కొన్ని అలా అయిపోతున్నాయి, కొన్ని అలా వర్కౌట్ అవ్వట్లేదు. కొంచెం చెప్పాం కదా, ఒకటి అవడం వల్ల ఇంకోటి వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. సీ యూ సూన్ నెక్స్ట్. టేక్ కేర్, బాయ్.